ఇప్పుడే నేను ధోబీ ఘాట్కి వెళ్ళాను. ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు అయింది. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం. అందరూ అటు ఇటు మారతారు కానీ బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు, ఓట్లేశారు, గౌరవించారు, గెలిపించారు. అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ. నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో మళ్లీ 2014లో ఆదరణ 2 తీసుకొచ్చాను. ఈ రోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే, మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధోబీ ఘాట్లు కట్టాను. ఆ రోజు నేను ధోబీలను చూసేవాడిని. రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్లి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు. ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు ఎత్తిపెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్లు. వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని ధోబీ ఘాట్ కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను. అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు 25 సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఈ రోజే చూడడం. అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు, 2014లో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అది 40 సంవత్సరాల ప్రస్థానం.